విషయం ఎంత రొప్పు కాకముందే నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదరా. ఓ పక్కన ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, అందుకే ఆయన టెన్షన్ లో ఉన్నారు. మందు కొంపు కింద దాకా కొడుతుంది. ముందెళ్ళి స్నానం చెయ్యి. అన్నం పెట్టిన చేతులు మెత్తగా ఉన్నాయని కొరికితే అదే చేతులు పీకలు కూడా బిసుగుతాయి నాయుడు. నన్ను రాజకీయంగా మట్టి కొడపడమే కాకుండా నా తమ్ముడి జీవితాన్ని బూడిద చేసిన నీ మీద అసంతృప్తి నశాలానికి రేగింది. ఈ దఫా నా ఆస్తంతా అడ్డేస్తా. నీ వల్ల అయితే పార్టీ టిక్కెట్ తెచ్చుకో, చూద్దాం. ఇలాంటి నక్కలు పక్కన ఉండేదానికన్నా ఎదురుగా ఉంటాం మంచిది నాన్న. పోయిన ఎలక్షన్ లో చూసావు కదా, మనతో ఉండే గోతులు తవ్వాడు. నా ఆలోచన బఫోన్ గడ్ గురించి కాదురా, ఇంట్లో పెరుగుతున్న క్యాన్సర్ గురించి. నిన్ను నన్ను చూస్తూ చిన్నా కూడా ఇంకో లీడర్ కావాలని బుసలు కొడుతున్నాడు. రాజకీయ నాయకుడికి పుట్టిన ప్రతాడు ఆ ఊహతోనే పెరుగుతాడు. చుట్టూ నలుగురు భజనగాళ్లు చేరగానే తమకు తామే లీడర్లు అనుకుంటారు. ఈ ఇంట్లో ఇంకో లీడర్ అంటూ ఉంటే అది నువ్వే కావాలి. నాయకత్వం నీకు పుట్టుకతో వచ్చిన లక్షణం, వాడి లక్షణాలు వేరు. పార్టీ యువతకు నమస్కారం. ఈరోజు మనం ఈ స్టార్ హోటల్లో కలుసుకోవడానికి కట్ 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 చేస్తుంది చక్కగా లాగున్నాయండి. పర్లేదురా, మగవేషంలో ఉన్న ఆడపడుచుని ఆడవాళ్ళందరూ ఓట్లేస్తారులే. అయితే సరే, కానీ భాష మటుకు బాప్తీసు వచ్చే ఫాదర్ లా ఉంది. అది మార్చుకుని ఇంకో టేకేసుకుందాం బావా. రెడీ, యాక్షన్. సభకు నమస్కారం. సోదర సోదరీమణులారా, భక్తికి మూలాధారమైన యువతి యువకులారా. నెక్స్ట్ తొడగొడతావేంది? మహేసభ డైలాగుల్లో ఉన్నాయి. అట్ట ఓ నీలుగుతుంటే ఎట్రాసినంత బొచ్చ మీదకి పోతుందండి. వారిని అమ్మ బడవల్లారా, ఎట్ట చెప్పినా చెప్తారేట్రా? అసలు ఈ టెన్షన్ పెట్టడమే గాని ఆ పార్టీ కార్యకర్త వచ్చారా లేదా? వాళ్ళందరూ ఎప్పుడో వచ్చారులే, లాంగ్ లో టిఫిన్ చేస్తున్నారు. తింటారు. ఇలా భోజనాలు పెట్టాం కదరా, భోజనాలకు వచ్చిన దాకా ఆ టిఫిన్లు చేస్తానే ఉంటారా? నిలబడరా వాళ్ళని. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే, మన నియోజకవర్గ నాయకత్వంలో ఎంతో మార్పు రావాల్సి ఉంది. మన పార్టీ మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే ఎన్నికల్లో మళ్లీ గెలిచి మళ్లీ మన పార్టీ ప్రతిష్ట పెంపొందించాలంటే అందరూ ముక్త కంఠంతో ముందు పోసే పోసి పెట్టే పెట్టండియా. ఆయన పసందంతో పాటు ఈ పనులు కూడా సరిపోతాయి కదా. ఏముంటావు సోంబాబా? కదలకుండా దానికి ఈయనేమన్నా ఎన్టీఆరా మెగాస్టారా? మళ్ళీ చెప్పారు సోంబాబు, ఆ పని ఏదో మనమే చేసుకుంటే పోలా. సరే కానీ ఏంట్రా, మీరు పెసండి ఒళ్ళంతా చెవులే మాకు. అసలే బాలయ్య బాబు సినిమా రిలీజింగ్, మ్యాట్నీకి టైం అవుతుంది. మాట్లాడతారు బావా, మ్యాట్నీ మొదలెట్టే లోపు పాయింట్కి వచ్చాయి. మిత్రులారా, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇవన్నీ చేసినా కూడా ఈ పార్టీ నాకేం చేసిందని చెప్పేసి వాళ్ళ గుర్తి మరీ మిమ్మల్ని అడుగుతున్నారు. మెల్లంగా కుదువయ్యావు, బోటులు ముగులుతాయి. పగిలిపోతే ఇంకొకటి తెప్పిస్తాను లేరా, నువ్వు తిను. బంగారు బా చదివిన బొంకురామాయణం చాలు గాని ఎంత మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పు. మా బావకు సీటు కావాలని మీరంతా ధర్నా చేయాలి. ఏంద్రా బకరగల్లో కనిపిస్తున్నావా? ఓ పూట తిండేట్టుగానే మన చాచి నమ్ముకునేంత చీప్ గా కనిపిస్తున్నావా? ఏంటి నీ ఉద్దేశం? చేస్తున్నారు కానీ మ్యాట్నీ టైం అవుతుంది, బయలుదేరుతాం బాబా. ప్రపోజులు పెట్టే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచించండి.
రాజకీయం చేయాలంటే మనిషిలో ఎలుగన్నా ఉండాలా, చేతిలో ఎన్నన్నా ఉండాలి. ఎలుగు లేదు, ఎన్న లేదు. పెట్టిన మాంసం కంటే బూహిలే కనపడుతున్నాయి కదరా. నువ్వు ఉండు బాబా, నేను లాక్కొస్తా. ఎంత ఖర్చు పెట్టాక వదిలిపెడతావా ఏంటి? ఇదిగో సోమబాబు అన్నా, సోమబాబు ఆగు ఆగు, నా మాటను. బంగారు భవన్ అంత తేలిగ్గా తీసేమాకండి. ఆయన పేరులోనే బంగారం ఉంది కదా. మీ అందరి కోసం నిన్ననే 30 టాటా కార్లు ఆర్డర్ ఇచ్చి వచ్చాడు. పిల్ల బీరకాయలాగా మొండి బతుకుతున్నాడు బావ. మొత్తం మూట కట్టుకుపోతాడా ఏంది? పోయే ముందు ఏదో ప్రజాసేవ చేయాలని బావ ఆశ. మంచి మర్యాదలున్నాయి. అదండి సోమబాబు. వీళ్ళేదో మర్యాదస్తుల్లోనే ఉన్నారు, వెళ్ళి చూద్దాం రండి. రండి మరి సోమబాబు. మ్యాచ్ సంగతో ఫస్ట్ షోకి పోదాం లేరా? ఫస్ట్ షో పోదాం అంటున్నారా? రండిరా, ఫస్ట్ షోకి వెళ్తారు రండి. రే వచ్చి గంట అయిందిరా, ఇంకా గొంతు తడపండి రా బాబు. శివ 4 పేర్లు పట్టుకురా. సార్ ఈ రోజు గాంధీ జయంతి సార్. అయితే మందు మాకు బాసు, గాంధీ కాదు. ఇవాళ మందు సర్వ్ చేయకూడదని హోటల్ పాలసీ సార్. ఏంటా? రే గాంధీకి నేను నచ్చప్పుకుంటా గానీ పట్టుకురా. సారీ బుడతలో లేట్ అయిపోయింది. ఇదేంట్రా కేక్ ఎంత పెద్దగా ఉంది? అదే కదరా నా బాధ. అది ఈ రోజు పర్సనల్ గెస్ట్ వచ్చినా గానీ లిక్కర్ ఇవ్వకూడదని. కొట్టానంటే చెప్పండి చెప్తుంటే మళ్ళీ మళ్ళీ పోయి పట్టుకురా పో. సార్ మేడం ఎలా మేడం ఎవరా? Excuse me, sir. Problem ఏంటి? Can you please control yourself? Who are you? I'm the new manager here. We don't serve liquor today. మీరు ఇంకో రెస్టారెంట్ కి వెళ్ళండి. అవునా? ఎన్నాళ్ళైంది పిల్ల జాయిన్ అయ్యి? 1 week. అంటే ఈ మధ్యలో ఎప్పుడు ఆ ఫోటో ఇంక చూడలేదా? ఇప్పుడు అర్థమైందా నేనేంటో? అండ్ బై ద వే యూర్ ఫైర్డ్. నువ్వే ఇంకో రెస్టారెంట్ చూసుకో. చిన్న అమ్మాయి ఎవరో తెలుసా? తెలీదురా, ఫిగర్ బాగుంది. భాషా కూతురు. వెళ్ళి సారీ చెప్పు. అవచ్చా జార్జ్ బుష్ కూతురు అంటావని ఎక్స్పెక్ట్ చేశాను రా. భాషా కూతురేగా, మరీ అంత బ్యాడ్ అయితే నువ్వు సారీ చెప్పుకో. పక్కన ఫ్రెండ్స్ ఉన్నారుగా, నేను చెప్తే ఇమేజ్ డౌన్ అవుతుంది. ప్లీజ్ ఇటీరా. భోజనానికి కూర్చునే ముందు చుట్టూ చూసి కూర్చోడానికి అర్హత ఉందో లేదో తెలుసుకో. చెప్పిన మాట అర్థం కాలేదా? బొట్టించద్దు వాడికి. ఆ అమ్మాయికి సారీ చెప్తేనే కంచంలో మెతుకులు. సారీ. నుంచుని భవ్యంగా చెప్పు. సారీ, రెస్టారెంట్ లో మీతో మిస్బిహేవ్ చేశాను. మీరు కూర్చోండి, కూర్చోండి. ఈలేస్తే వాలిపోవడానికి, అదిలిస్తే పారిపోవడానికి ఈ నాయుడు జీతం ఇచ్చే కూలి మనుషులు కారు మీరు. రేపటి నుంచి ఆ అమ్మాయి నీ బాస్. వ్యధవేషాలు లేకుండా హోటల్ మేనేజ్ చేయడం నేర్చుకో. తోక ముడుచుకుని చక్కబడితేనే ఈ ఇంట్లో స్థానం నీకు. చదువులు నేర్చుకుంటారో లేదో గాని కాలేజీ తొక్కంగానే సంస్కారం తగలెడతారు గాడితో పడుకుని. లోకంలో గెలిచేవాడికి ఓడేవాడికి మధ్య గురిగింజంత లౌక్యమే తేడా. ఆస్తి లేని వెధవకి ఎన్ని ఆస్తులున్నా వ్యర్థమే. చిచే, నాకు ఈ మంత్ బ్యాంకెట్ బుకింగ్ డీటెయిల్స్ అన్ని కావాలి. ష్యూర్ మ్యామ్. అసలు మెనూ డిజైన్ చేసింది ఎవరు? Excuse me. కాల్ చేసి సారీ అండి, ఐ వాజ్ వెరీ రూడ్ టు యూ. ఇదే నా నిజమైన అపాలజీ. ట్రైనింగ్ టేబుల్ తో స్టార్ట్ చేయమంటారా? ప్లీజ్ డోంట్ డూ దిస్. సారీ, నా వల్ల తిట్లు తిన్నారు. అయ్యో పర్లేదండి, అలవాటైపోయింది. అయినా పెద్దగా ఏమన్నారండి? ఒక అందమైన అమ్మాయి అడుగుజాడలో నడుస్తూ బిజినెస్ స్టడీ చేయమన్నారు. ఇది కాస్త ఇటు వచ్చి నడుస్తారా? ఫాలో అవుతాను. ప్లీజ్ ఫాలో మీ. రండ్రా, వచ్చారా మీ అయ్యలకు అయ్యా. ఒక్క టపాకా దెబ్బ కింద పప్పు దిగాలరా. రే నాకు పుట్టిద్దాం.